ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. కూటమి ప్రభుత్వంలో నాగబాబుకు మంత్రిత్వ శాఖలో అవకాశం లభించడంతో ఈరోజు జన సైనికులు అదేవిధంగా మెగా ఫ్యాన్స్ మొత్తము కేక్ కట్ చేసుకునే పెద్ద ఎత్తున ఆనందోత్సవాల్లో మునిగిపోయినారు. ప్రస్తుతం ఇక్కడ జన సైనికులు అదేవిధంగా మెగా ఫ్యాన్స్ లీడర్స్ మొత్తం ఇక్కడే ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడతాం. అసలు ఏంటి ఈ కార్యక్రమం ఏంటి? ఈరోజు కేక్ కట్ చేసుకోవడం మొత్తం ఏమి? మా నాగబాబు గారికి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కూటమి ప్రభుత్వంలో ఆయనకి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. అందువల్లే నిన్న రోజు మాకు తెలియంగానే నిన్న నైటు 8 o'clock అప్పుడు విషయం తెలిసింది. తెలిసిన వెంటనే జనసేన నాయకులందరూ జిల్లా ఆఫీసులో కలిసి బాణసంచా కాలవటం, స్వీట్స్ పంచటం, అది మినీ బైపాస్లో పార్టీ ఆఫీస్ ముందు చేయడం జరిగింది. ముఖ్యంగా కూడా ఆయనకి పదవి రావటం, జిల్లాలో ఉండే వీర మహిళలు, జన సైనికులు అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయనకి రావడం చాలా ఆనందిస్తున్నారు. నిబద్ధత గల వ్యక్తి, అలాంటి వ్యక్తికి రావడం అనేది అందరికీ ఆనందం. ఇంకో విషయం కూడా ఏంటంటే, ముఖ్యంగా కూడా నాగబాబు గారు ఒక సామాన్య కార్యకర్తలాగా జనసేన పార్టీకి పనిచేశాడు. గతంలో కూడా కష్టకాలంలో కూడా మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి వెనకాల నిలబడి పార్టీని బలోపేతం చేశాడు. అలాంటి వ్యక్తికి రావటం చాలా ఆనందంగా ఉంది. కృష్ణారెడ్డి గారు, మీరు చెప్పండి. అంటే మీకు మెగాస్టార్ చిరంజీవితో చాలా దగ్గర సంబంధం. అదేవిధంగా ఫస్ట్ ఒక సినీ ఫీల్డ్లో ఉండి మెగా ఫ్యామిలీ మొత్తము, ఆయన చిరంజీవి గారు మొత్తం కేంద్ర ప్రభుత్వంలో మంత్రిత్వ శాఖ లభించడం, అదే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి ఉప ముఖ్యమంత్రిగా చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ నాగబాబు కూడా, అంటే ఆ ఫ్యామిలీలో ముగ్గురికి పదవులు లభించినట్లు లెక్క. ఎలా ఫీల్ అవుతున్నారు మీరు మెగా ఫ్యాన్స్ మొత్తం? ఈరోజు మా మెగా ఫ్యామిలీ అభిమానులు ఒక తాటి మీద నడుస్తున్నారంటే అది కేవలం మా నాగబాబు అన్నయ్య గారి ఒక కృషి, ఆయన మా వెనకాల ఉన్నటువంటి ధైర్యం. ఎందుకంటే ఈరోజు చిరంజీవి గారు షూటింగ్లో ఉండి బిజీగా ఉండి కూడా అభిమానుల్ని కలవాలని అంటే ఆ యొక్క బాధ్యతని నాగబాబు గారు తీసుకొని ప్రతి ఒక్క అభిమానిని చిరంజీవి గారిని కలిపేయడంలో అయితేనేమి, ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఎటువంటి పదవులు ఆశించకుండా ఆ రోజు అన్నయ్యకి తోడుగా ఉన్నాడు. ఈరోజు జనసేన పార్టీ పెట్టినప్పుడు ఎంతో కష్టాల్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కోసం ఆయన ముందుండి తమ్ముడికి వెన్నంటి ఉండి జనసేన పార్టీ కోసం ఎన్నో సేవలు చేసి జనసేన పార్టీలో కూడా ఎటువంటి పదవి లేకుండా అహర్నిశలు కష్టపడినటువంటి వ్యక్తి. ఆ విధంగా కష్టపడిన వ్యక్తికి ఈరోజు ఇలాంటి అదృష్టం మంత్రిత్వ శాఖను ఇవ్వడం కూడా అసలు చాలా ఆనందంగా ఉంది. గత 35 సంవత్సరాల నుంచి మేము మెగా ఫ్యామిలీని నమ్ముకొని ఎటువంటి సైడు పార్టీలకు కానీ ఎటు లేకుండా మెగా ఫ్యామిలీతోనే ఉండి ఈరోజు ఆయన మాకు దాదాపు 35 ఏళ్ళ నుంచి ఆయనకి సంబంధాలు ఉన్నాయి. ఈరోజు నాగబాబు గారికి రావడం ఎంతో ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరూ నెల్లూరు జిల్లాలో ఈరోజు ప్రతి ఒక్కరూ ఆనందిస్తున్నటువంటి రోజు ఈరోజు. ఆయనకి ఇచ్చినటువంటి శాఖని ఖచ్చితంగా న్యాయం చేస్తాడని చెప్పి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మేము అందరం తెలియజేసుకుంటున్నాం. మీరు చెప్పండి. అంటే ఈరోజు మళ్ళీ నాగబాబు కూడా క్యాబినెట్లో పదవి లభిస్తుంది. ఎలా ఫీల్ అవుతుంది? చాలా సంతోషంగా ఉంది. తమ్ముడు పెట్టిన పార్టీ అయినప్పటికీ, అన్న పెట్టిన పార్టీ అయినప్పటికీ ఒక కార్యకర్తగా, మాలాగా ఒక కార్యకర్తగా ఉంటూ పార్టీ కోసం సేవ చేశారు ఆయన. ఆ సేవకుడికి తగిన గుర్తింపు దొరికింది అని మేము చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నాం. ముఖ్యంగా నాగబాబు గారు మా పరిచయం గత 30 సంవత్సరాల నుంచి మా పరిచయంలో ఆయన ఏది ఫలాన్ని ఇది మా అభిమానులు ఈ విధంగా బాగలేదు అంటే వెంటనే స్పందించడం, ఫోన్లు చేయడం, ప్రతి ఒక్కరికి వారిని పరామర్శించడం, ప్రతి ఒక్కరిని జిల్లాలో ఉండే వాళ్ళందరినీ హెచ్చరించడం, అతను పోయి కలవండి, అతను ఏం కావాలో చూడండి అని చెప్పడం, అంటే ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తి.
అభిమానుల్ని ఈరోజు కూడా రాష్ట్రంలో అభిమానులు అందరూ కలిసి ఉన్నారంటే దానికి కారణం శ్రీ నాగబాబు గారు. ఆ అన్నయ్య చేసినటువంటి కృషి వల్ల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఒక పెద్ద సంఖ్యలో మెగా అభిమానులు ఉన్నారంటే అది ఆయన కృషి మాత్రమే. అంటే ఎక్కువ ఎందుకంటే చిరంజీవి గారు అందుబాటులో లేకపోయినా ప్రతి విషయానికి తానే ముందుండి మెగా ఫ్యామిలీ అభిమానులందరినీ ఒక గూటికి చేరుస్తూ వాళ్ళందరినీ వాళ్ళకి కావాల్సినటువంటి సమకూరుస్తూ ఆయన సొంత ఖర్చులను కూడా ఆయనే భరిస్తూ ఆ ఖర్చులను కూడా చాలా నిబద్ధతగా చేసినటువంటి వ్యక్తి. ఇటు రాష్ట్రంలో కానివ్వండి దేశవ్యాప్తంగా కూడా అభిమానులందరూ ఈరోజు కలిసికట్టుగా ఏకతాటి మీద ఉన్నారంటే దానికి కారణం నాగబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తికి అంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఇలాంటి ఒక పదవి రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనందాన్ని రాత్రి 10 గంటలని మొదలుపెట్టాం, ఎప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఇది కారణం ఏంటంటే ఆయన మహోన్నతమైనటువంటి ఆయన వ్యక్తిత్వం, ఆయన ఉండేటువంటి స్నేహశీలి, అంటే వాస్తవం చెప్పాలంటే చాలా ఫ్రెండ్లీ నేచర్లో ఉంటాడు ఆయన. కనిపించగానే ఏ చంద్రశేఖర్ ఎలా ఉన్నావు అంటే పేరు పెట్టి పిలిచేటటువంటి ఒక అంటే ఆయన స్థాయిని కూడా ఇది కాకుండా నేను మీలాంటి వాడిని అని చెప్పి నేను ఒక అభిమానిని, చిరంజీవి గారికి అభిమానిని, నా తమ్ముడు పార్టీ పెట్టినప్పటికీ కూడా నేను ఒక కార్యకర్తగా పనిచేస్తాను, నా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ అని చెప్పినటువంటి ఒక గొప్ప వ్యక్తి నాగబాబు గారు. అలాంటి వ్యక్తికి ఈరోజు ఈ యొక్క పదవి రావడం అనేది చాలా హర్షించదగ్గర విషయం. కాబట్టి ప్రతి ఒక్కరిలో కూడా ఈ ఆనందాన్ని మీరు చూస్తున్నారనుకుంటాను. ప్రతి ఒక్కరి మొహంలో కూడా ఆ ఆనందం అనేది ఏ విధంగా ఉందో మీరు చూస్తున్నారు. కాబట్టి నాగబాబు నాయకి ఈ పదవి ఇచ్చి ఒక మంచి పని చేశారు, మంచి గుర్తింపు ఇచ్చారని చెప్పేసి మేమందరం భావిస్తున్నాం. చెప్పండి, అంటే ఎక్కడ అన్యాయం జరిగినా గళం విప్పే నాగబాబుకి ఈరోజు మంత్రిత్వ శాఖలో మళ్ళీ పీఠం వేస్తున్నారు, ఎలా చూస్తున్నారు? ఈరోజు నాగబాబు గారంటే జన సైనికులకి జనసేన పార్టీకి మధ్య వారధి. 4 దశాబ్దాలుగా మెగా అభిమానుల్ని సేవ వైపు నడిపిస్తున్నటువంటి రథసారథి నాగబాబు గారు. ఈరోజు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు అన్నయ్యకి వెన్నుదన్నుగా నిలబడిన, ఈరోజు తమ్ముడు పెట్టినటువంటి జనసేన పార్టీలో ఈరోజు అన్నీ తానే చక్కదిద్దేటువంటి ప్రయత్నం చేస్తూ ఎప్పటికప్పటికి కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన నాగబాబు గారిది ఒక వెన్నెముక బయటికి కనపడదు, వెనక దాని అవసరం ఎంత ఉంటుందనేది మనందరికీ తెలుసు. అలా వారి యొక్క సేవల్ని పిఠాపురం ఎన్నికలైతేనేమి, రాష్ట్ర వ్యాప్తంగా జనసేన అభ్యర్థులు పోటీ చేసినటువంటి నియోజకవర్గాలు అయితేనేమి, ఎప్పటికప్పుడు సమస్య వచ్చి నెల్లూరులో కూడా ఎన్నికలు వచ్చే ముందు 2-3 నెలల ముందు కూడా ఇక్కడ సమీక్షా సమావేశాలు చేసి క్యాడర్కి దిశానిర్దేశం చేయడంలోనైతేనేమి ఈరోజు నాగబాబు గారిది కీలక పాత్ర. ఈరోజు సినీ పరిశ్రమలో స్టార్డమ్ లేకపోయినప్పటికీ కూడా కానీ వ్యక్తులుగా ఈరోజు ఇంత వేల మంది యొక్క అభిమానాన్ని, లక్షల మంది అభిమానాన్ని సంపాదించుకున్నటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు నాగబాబు గారు. అటువంటి నాగబాబు గారికి ఈరోజు జనసేన పార్టీలో ఇప్పటికి 3 మంత్రులు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు, నాదెళ్ల మనోహర్ గారు, కందుల దుర్గేష్ గారు. ఈరోజు 4వ మంత్రిగా ఈరోజు జనసేన పార్టీలోకి రావడం, రాజ్యసభ దక్కినా దక్కకపోయినా జనసేన ప్రాధాన్యత ఎక్కడ తగ్గదు, జన సైనికుల యొక్క ఆత్మగౌరవం ఎక్కడ తగ్గదు అని చెప్పి ఈరోజు 4వ మంత్రిని జనసేన పార్టీకి తీసుకొచ్చినటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా కష్టకాలంలో అండగా నిలబడినటువంటి జనసేన పార్టీకి సముచిత ప్రాధాన్యతని, గౌరవాన్ని అందిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా జనసేన పార్టీ శ్రేణులందరి తరపున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నాగబాబు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. ప్రసాద్ గారు, మీరు చెప్పండి, అంటే జనసేన పార్టీలో నాగబాబు చాలా కీలకమైన వ్యక్తి. ఎక్కడ రాష్ట్రం మొత్తంలో ఎక్కడైనా డిస్టర్బ్ ఉన్న మెకానిజం చేసే మేధావి అంటారు. అలాంటి వ్యక్తిని మళ్ళీ మంత్రిత్వ శాఖలో ఒక పదవి ఇవ్వడం ఎలా చూస్తారు? ఖచ్చితంగా అండి. ఈరోజు నాగబాబు అన్నకు వచ్చిన పదవి, గౌరవం అనేది సామాన్య కార్యకర్త, ప్రతి మెగా అభిమానం కూడా మాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాం. ఎందుకంటే మాలో ఒకరైపోయారైనా ఒక పార్టీ కోసం అభిమాన సంఘాల నాయకుడిగా ఉన్నప్పుడు ఎంత ఒద్దిగ్గా ఉండాలి, ఇవన్నీ భరించి ముందుకెళ్తేనే మనం విజయం అందుకోగలం అని చెప్పి మా అందరికీ దిశానిర్దేశం చేస్తారు. ఎక్కడెక్కడ చిన్న డిస్టర్బెన్స్ ఉన్నా కూడా వాటిని సరిచేయడం, 10 రకాల మనస్తత్వాల గల వాళ్ళందరినీ ఏకీకృతం చేసి ఎక్కడ సమస్య ఉన్నా కూడా రూట్ లెవెల్లో తెలుసుకుని ప్రత్యక్షంగా భేషజాలకు పోకుండా నిరాడంబరుడు నేరుగా మాతో వచ్చి మాట్లాడి ప్రతి ఒక్క కార్యకర్తతో కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. ఇంత మెకానిజం తెలిసిన నాగబాబు అన్నకి ఏదైనా వస్తే మా అందరికి కూడా ఆదరుగా ఉంటారని చెప్పి ప్రతి జనసేన కార్యకర్త మెగా అభిమాని కోరుకోవడం మొదటి నుంచి కూడా జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ మెయిన్గా జనసేన నాయకులుగా ఎదుగుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమయంలో ఆయన దన్నుగా నిలిచిన పరిస్థితి అయితే ఉంది. మేమంతా కూడా చాలా గౌరవంగా భావిస్తున్నాం.
సముచితమైన వ్యక్తులకి సముచితమైన స్థానాలు ఇవ్వడంలో ప్రజాప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారికి ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి విషయంలో కూడా సీట్లు లిమిటెడ్గా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఫామ్ చేయాలి, ప్రజలకు సుభిక్షమైన పాలన అందించాలంటే ప్రభుత్వంలో మనం ఏ విధంగా భాగస్వామ్యం కావాలని ఆలోచించిన ఆయన ఆలోచన సరణికి ఆయన ఉన్న స్థానానికి తగ్గి మంత్రిగా కానీ ఎమ్మెల్యేగా కానీ పోటీ చేయకుండా మన ప్రభుత్వం గెలవాలి అనే విధంగా ఆయన వేసిన అడుగులు మా అందరికి కూడా మార్గదర్శకం అని నేను తెలియజేస్తున్నాను. ఇది పరిస్థితి. నాగబాబు చాలా మంచి కీలకమైన వ్యక్తి అయితే తప్పును తప్పు ఒప్పును ఒప్పును అనే చెప్పే వ్యక్తి. ఈరోజు అతన్ని మంత్రి పదవి ఇవ్వడం చాలా హర్షించదగ్గ విషయం అని కూడా జన సైనికులు మెగా ఫ్యాన్స్ మొత్తం ఆనందోత్సవాలు మునిగిపోయి ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ గయాజ్ RTV నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.